ఈ రోజు వీడియోలోకి వచ్చి చెడార్ టెక్స్టైల్ కంపెనీ అనమాట. ఎస్ఎంఈ ఐపీఓ. దీని గురించి డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ కంపెనీ గురించి చూసుకుంటే ఇది 2020లో స్టార్ట్ అయింది అనమాట. చెడార్ టెక్స్టైల్ లిమిటెడ్ అని. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ యాన్స్ని కాటన్, పట్టు వాటి గురించి అనమాట. ఈ కంపెనీ వచ్చి మనకి మెల్లగానే యాన్ అని హౌస్ హోల్డ్ టెక్స్టైల్స్, ఓన్ గూడ్స్ అండ్ ఓసీ గూడ్స్ తయారు చేస్తూ ఉంటుంది. అలాగే ఈ టెక్స్టైల్లో వచ్చి మనకి టాప్ టైర్ కస్టమర్స్ బోత్ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఉందన్నమాట. దీని గురించి అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది ఈ కంపెనీ. అలాగే ఈ కంపెనీలో మనకి రా మెటీరియల్ అవన్నీ కూడా వేరియస్ కాటన్ కానీ, పాలిస్టర్ కానీ, అక్రిలిక్ కానీ అలాగే అన్ని రకాలుగా తయారు చేస్తూ ఉంటుంది. ఇందులో మళ్ళీ మనకి చాలా రకాలుగా ఉంటాయి. మలంగి యాన్ అని చెప్పి, సాలిడ్ టాప్ డైడ్ యాన్ అని, గ్రే ఫ్యాన్సీ యాన్ అని చెప్పి, అలాగే టెక్స్టైల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. టెక్నికల్ టెక్స్టైల్ అంటే ఫ్లైట్లో సీట్స్ గురించి కానీ, లేదంటే ప్రొటెక్టివ్ అనమాట. ఇలా చాలా రకాలుగా ఉలెన్ క్లోత్స్ కూడా తయారు చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే సింగిల్ ప్రొడక్షన్ ప్లాంట్ ఉంది ఈ కంపెనీకి పంజాబ్లోని. అలాగే ఇండియాలో 18 స్టేట్స్లో బిజినెస్ చేస్తూ ఉంటుంది. అవుట్ సైడ్ ఇండియాలో కూడా 21 కంట్రీస్లో బిజినెస్ చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే రెవెన్యూ పరంగా కనుక మనం చూసుకుంటే ఏంటంటే, యాన్స్ ద్వారా 97.20% వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్స్ ద్వారా 1.96% వస్తుంది. అలాగే టెక్నికల్ టెక్స్టైల్ ద్వారా 0.38% వస్తుంది అనమాట. అదర్ ప్రొడక్ట్స్ ద్వారా 0.01% రెవెన్యూ వస్తుంది అనమాట ఈ కంపెనీకి. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే అసెట్ పరంగా 2023 మార్చ్లో చూసుకుంటే 154 crores అసెట్స్ ఉంటాయి. అలాగే 24 వచ్చేటప్పటికి 174 crores ఉందన్నమాట. అలాగే 24లో చూసుకుంటే 198 crores ఉంది. అలాగే డిసెంబర్ 24 చూసుకుంటే 222 crores ఉందన్నమాట. అసెట్స్ ఇంక్రిమెంట్లో ఉంది. అలాగే రెవెన్యూ పరంగా చూసుకుంటే ఏంటంటే 23లో చూసుకుంటే 220 crores ఉంటే 24 వచ్చేటప్పటికి 161 crores అనమాట. ఫాల్ వచ్చింది రెవెన్యూలో. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 191 crores అనమాట. కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మళ్ళీ డిసెంబర్ 24 వచ్చేటప్పటికి 113 crores రెవెన్యూ జనరేట్ చేసిందనమాట. అలాగే ప్రాఫిట్ పరంగా చూసుకుంటే 799 crores వస్తే 23లో, 24కి 4.59 crores అనమాట. మళ్ళీ 24 మార్చ్ వచ్చేటప్పటికి 11 crores అనమాట. ఇప్పుడు డిసెంబర్ 24 అయ్యేటప్పటికి 7 crores ప్రాఫిట్ వచ్చింది అనమాట ఈ కంపెనీకి. అలాగే అప్పు చూసుకుంటే అట్ ప్రజెంట్ 120 crores ఉందన్నమాట ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ ఐపీఓని ఎందుకు తీసుకొచ్చారంటే, ఇన్స్టాలేషన్ గ్రిడ్ టైల్డ్ సోలార్ పీవీ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయడానికి అనమాట. 8 crores పెట్టి, అలాగే మోటరైజేషన్ మిషన్స్ కొనడానికి అని చెప్పి 17 కోట్లు ఖర్చు పడుతుంది. అలాగే వర్కింగ్ క్యాపిటల్ గురించి 25 కోట్ల దాకా ఖర్చు పడుతుంది అనమాట. అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ అని, అలాగే ఐపీఓ ఎక్స్పెన్సెస్ గురించి ఐపీఓని తీసుకొచ్చారు. అలాగే ఓవరాల్గా ఐపీఓ టైం లైన్ చూసుకుంటే ఇది ఓపెన్ వచ్చి 30 జూన్ నుంచి 2 జూలై వరకు ఓపెన్ అయి ఉంటుంది. అలర్ట్ నుంచి చూసుకుంటే 3 జూలై అనమాట. లిస్టింగ్ డేట్ వచ్చి 7th జూలైని. ఇష్యూ సైజ్ చూసుకుంటే 130 నుంచి 140 పర్ షేర్ అనమాట. లాట్ సైజ్ చూసుకుంటే 1000 షేర్స్ ఉన్నాయి. ఇష్యూ సైజ్ వచ్చి 60 crores 90 lakhs అనమాట. రిజిస్టర్ వచ్చి స్కైలైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్లో తెలుస్తుంది అనమాట. అప్లై చేసిన వాళ్ళకి అలర్ట్ అయిందో లేదా అని. ఫేస్ వాల్యూ చూసుకుంటే 10 rupees పర్ షేర్ అనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క కాంపిటేటర్స్ కనుక మనం చూసుకుంటే శివ టెక్స్టైల్ అండ్ లిమిటెడ్ అని, వర్ధమాన్ టెక్స్టైల్స్ లిమిటెడ్ అని చెప్పి కంపెనీ కాంపిటేటర్స్ కింద ఉన్నారనమాట. పీఈ పరంగా చూసుకుంటే ఏంటంటే, చెడార్కి అంటే శివ వచ్చి 26 పీఈలో ఉంది. అలాగే వర్ధమాన్ వచ్చి 24 పీఈ కింద ఉందన్నమాట. అప్పు కూడా చూసుకుంటే చెడార్కి అప్పు కూడా ఎక్కువగా ఉందన్నమాట మిగిలిన కాంపిటేటర్స్తో పోల్చుకుంటే. కాకపోతే ఆర్ఓఈ చూసుకుంటే చెడార్ టెక్స్టైల్ బాగా పెర్ఫామ్ చేసిందని మనం చెప్పొచ్చు అనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క పాజిటివ్ నెగిటివ్స్ కనుక చూసుకుంటే ఏంటంటే, ఎక్స్పీరియన్స్డ్ వర్క్ ఫోర్స్ ఉందన్నమాట. అలాగే స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ అంటూ ఇయర్ ఆన్ ఇయర్ కన్సిస్టెన్సీలో కొంచెం వీక్గా ఉంది, కానీ స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్గానే ఉన్నాయన్నమాట. కస్టమర్స్ ఫోకస్డ్ సొల్యూషన్ కూడా చేస్తూ ఉంటుంది అనమాట. మెయిన్ వీక్నెస్ చూసుకుంటే ఏంటంటే, ఓన్లీ టాప్ 10 కస్టమర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అలాగే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ కూడా ఎక్కువ లేవు అనమాట. అందుకని కొంచెం వీక్నెస్ ఉంది ఈ కంపెనీకి. అలాగే ఒకటే ప్రొడక్షన్ ఫెసిలిటీ ఉందన్నమాట పంజాబ్లో. సో ఇవన్నీ కన్సర్న్స్ కింద ఉన్నాయి ఈ కంపెనీకి. అలాగే అట్ ప్రజెంట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 10 rupees అనమాట. 7% చూపిస్తుంది. సో ప్రైస్ బ్యాండ్ వచ్చి 140 కాబట్టి ఒక లాట్లో 1000 షేర్స్ ఉంటాయి కాబట్టి టోటల్గా 1,40,000 అమౌంట్ కావాల్సి వస్తుంది అనమాట అప్లై చేయడానికి. 10 rupees ప్రాఫిట్ చూపిస్తుంది కాబట్టి 1 lakh లిస్ట్ అయ్యేటప్పటికి 150 దగ్గర, లేదంటే ఫ్లాట్గా అయినా లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 10,000 అన్న ప్రాఫిట్ రావచ్చు నెగిటివ్గా కానీ, లేదంటే 1 to 10% లోపల ఏమైనా ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట.
ఎందుకంటే ఫైనాన్షియల్స్ వీక్గా ఉండడం వల్ల కొంచెం నెగిటివ్ అనమాట ఈ కంపెనీకి. సో నెగిటివ్లో కూడా లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయినా ఉండొచ్చు, లేదా ఫ్లాట్గా లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే గ్రే మార్కెట్ ప్రీమియం మీద మనం డిపెండ్ అయ్యి ఉండక్కర్లేదు కాబట్టి. ఓవరాల్గా అప్లై చేయాలా లేదా అనుకుంటే ఏంటంటే, ఇది వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది అనమాట యాన్లో బిజినెస్ టు బిజినెస్ సెగ్మెంట్లో. అలాగే కంపెనీ వచ్చి ఇన్కన్సిస్టెన్సీగా టాప్ టు బాటమ్గా రెవెన్యూ చూపిస్తుంది కాబట్టి, అలాగే ఫైనాన్షియల్ డేటా కూడా వీక్గా ఉంది కాబట్టి ఎవరైతే రిస్క్ తీసుకోవాలనుకున్నారో వాళ్ళు అయితేనే అప్లై చేస్తే మంచిది, లేదంటే అవాయిడ్ చేయడం మంచిది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.